హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ ఛానల్. ఈ వీడియోలో మనం నైన్త్ క్లాస్ ఫిజిక్స్‌కి సంబంధించి లెసన్స్ అయితే డిస్కస్ చేద్దాము. సో, ఇందులో మనకి కొన్ని లింక్ టాపిక్స్ అనేవి ఉంటాయి. అవి చదువుకుంటే సరిపోతుంది. సో, ఆ లెసన్స్ ఏంటో అనేది కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. దానికంటే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ టెక్స్ట్ బుక్ యొక్క పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో యాప్ యొక్క లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఫ్రీగా 1-10థ్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ అనేవి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక నైన్త్ క్లాస్ ఫిజిక్స్‌లో గనుక వెళ్ళిపోయినట్టయితే మనకి సెమ్ 1, సెమ్ 2 అని చెప్పి 2 టెక్స్ట్ బుక్స్ అయితే ఉంటాయి. సో, సెమ్ 1లో భాగంగా మనకి మన చుట్టూ ఉన్న పదార్థము, మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా? ఈ 2 టాపిక్స్ అనేవి లింక్ టాపిక్స్‌గా చదువుకోవాలి. అలాగే చలనం. చలనం అనేది కూడా చదువుకోవాలి. ఈ 3 టాపిక్స్ అనేవి లింక్ టాపిక్స్‌గా అయితే మనకుంటాయి. అయితే మనకి పరమాణువులు, అలాగే పరమాణు నిర్మాణం అనేది ఇంతకు ముందు క్లాస్‌లో ఎప్పుడూ టచ్ కాలేదు. కాకపోతే వీటి నుంచి ఏంటంటే ఒక్కొక్కసారి బిట్స్ అనేవి ప్రీవియస్ డీఎస్సీ పేపర్స్‌లో ప్రీవియస్‌లో ఇచ్చిన కొన్ని సందర్భాలైతే ఉన్నాయి. సో, ఫస్ట్ మీరు ఈ లింక్ టాపిక్స్‌గా ఉన్న ఏవైతే లెసన్స్ ఉన్నాయో అవి చదివేసిన తర్వాత ఇంకా మీకు టైం ఉండి అది చదువుకుంటారంటే అది మీ ఇష్టము. సో, ఈరోజు మనం ఈ లెసన్‌లో ఈ సెమ్ 1 టెక్స్ట్ బుక్‌లో మనం కంపల్సరీగా చదవాల్సిందైతే ఈ ఫస్ట్, సెకండ్ అలాగే లాస్ట్ చలనం అనే టాపిక్‌కి 3 టాపిక్స్ అయితే చదువుకోవాల్సి ఉంటుంది. ఇవి మనకి ప్రీవియస్‌లో పాత నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో అందులో ఉన్న లెసన్సే ఇందులో కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ఇవ్వడం జరిగింది. కాకపోతే చిన్న చేంజెస్ అనేది ఉంటుందంతే. కంటెంట్ అనేదైతే ఎక్కడ మారదు. సో, ఈరోజు వీడియోలో మనం మన చుట్టూ ఉన్న పదార్థం అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో, ఇది ఫస్ట్ లెసన్ అనమాట. మనం చూసుకుంటూ ఉంటే మన చుట్టూ ఉన్న పరిసరాల్లో మనం గనక చూసుకుంటే అవన్నీ కూడా చాలా ఆకారాలు, వివిధ పరిమాణాల్లో కనిపిస్తూ ఉంటాయి. సో, ఆ ప్రతి వస్తువు కూడా అంటే మనం చూసే మన కంటికి కనిపించే ప్రతి వస్తువు కూడా విశ్వంలో ఉండే ప్రతి వస్తువు కూడా మనకి ఏదో ఒక పదార్థంతో అంటే ఏదో ఒక దాంతో నిర్మించబడి ఉంటుందనమాట. సో, ఏదైతే దాంతో నిర్మించబడిందో దానికే మనం పదార్థము అని పేరు పెట్టాం. సో, ఇది దేనితో ఇది ఇప్పుడు ఒక బకెట్ ఉన్నది. సో, అది దేనితో చేశారంటే అల్యూమినియంతో చేసిందుండొచ్చు, ప్లాస్టిక్‌తో చేసిందుండొచ్చు, ఇత్తడితో చేసిందుండొచ్చు. ఇలా రకరకాలుగా ఉంటాయి. అలా ఏంటంటే మనం అది దేనితో చేశారు అనంటే ఏమిటి అనే దానికి ఒక వర్డ్ సూచించినట్టు గనక చూసుకుంటే సో, దాన్నే పదార్థం అని అంటాం. ఇప్పుడు మనం పీల్చే గాలి గానీ, తినే ఆహారం గానీ, రాళ్ళు, మేఘాలు, నక్షత్రాలు సో, ప్రతీది కూడా ఒక పదార్థం కిందే మనం చెప్పుకోవచ్చు. అంటే అవన్నీ ఏంటి చిన్న రేణువులతో లేదా చిన్న నీటి అణువులతో వాటితో ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చిన్న అణువులతో నిర్మితమై ఉంటాయన్నమాట పదార్థం అనేది. అయితే ఇప్పుడు మనం తీసుకున్న నీళ్ళు గానీ, లేదా ఇసుక రేణువులు గానీ, ఇవన్నీ కూడా ఏది తీసుకున్నా మనం పదార్థంగానే చెప్పుకోవచ్చు. ఆ పదార్థంలో మళ్ళీ అంటే ఆ పదార్థం అనేది కూడా మళ్ళీ చిన్న అణువులతో వాటితో నిర్మితమై ఉంటుంది. అవి మనకి హైయర్ క్లాస్‌లో ఉంటాయి. అయితే ఇక్కడ ఆ పదార్థం అనేది ఏ ఏ స్టేట్స్‌లో ఉంటుంది అంటే ఘన, ద్రవ, వాయు ఇవి మనకి పదార్థం అనే దాని గురించి చెప్పుకున్నప్పుడు సో, అలా ప్రతి వస్తువు కూడా ఏదో ఒక పదార్థంతో అయితే నిర్మించబడి ఉంటుంది. ఈ పదార్థం అనేది మనం చూసుకుంటే 3 స్థితుల్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే 3 స్థితుల్లో మనం చూడొచ్చు. ఘన, ద్రవ, వాయు స్థితి. అయితే అంటే మనం చూస్తున్న ప్రతి వస్తువు ఏ వస్తువు చూసుకున్నా అది కొంత స్థలాన్ని ఆక్రమిస్తుంది. అలాగే కొంత ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మీరు ఏ వస్తువు తీసుకున్నా అదే ఒక దగ్గర పెట్టారంటే అది కొంత స్థలాన్ని ఆక్రమిస్తుంది కదా! అలాగే ప్రతి వస్తువు కూడా కొంత స్థలాన్ని, కొంత ద్రవ్యరాశిని కలిగి ఉంటాయని చెప్తూ ఉంటారు. అంటే నెక్స్ట్ గనక చూసుకుంటే అంటే ఇప్పుడు బాగా టెక్నాలజీ అది డెవలప్ అయ్యి వాటికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇప్పుడున్నది. కానీ పూర్వము ఉన్నటువంటి భారతీయ తత్వవేత్తలు గానీ, వాళ్ళందరూ ఎలా అంటే పదార్థాన్ని 5 రకాలుగా విభజించడం అయితే జరిగింది. అంటే 5 ప్రాథమిక అంశాలుగా విభజించారు. ఏమంటే గాలి, భూమి, అగ్ని, ఆకాశము, నీరు. సో, వీటినే పంచభూతాలుగా అని గూడా అంటూ ఉంటారు గదా! సో, పంచభూతాలని. సో, అప్పట్లో ఉన్నవారు వాళ్ళకి తెలిసిన జ్ఞానం ఆధారంగా వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈ విధంగా అయితే వర్గీకరించడం జరిగింది. ఆ తర్వాత ఆ యొక్క పదార్థాన్ని రసాయన, భౌతిక ధర్మాల ఆధారంగా
చాలా రకాలుగా విభజించడం అనేది జరిగింది. సో, ఫస్ట్ అయితే 5గా విభజించారు. వాటిని మనం పంచభూతాలని కూడా చెబుతూ ఉంటాం. అయితే ఇక్కడ పదార్థము యొక్క సో, ఈ యొక్క లెసన్‌లో ఏంటంటే మనకు క్లియర్‌గా అర్థమైపోతుందనమాట. పదార్థం యొక్క భౌతిక స్వభావము, అది ఏ ఏ స్థితుల్లో ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. సో, పదార్థం యొక్క భౌతిక స్వభావం ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. సో, ఇప్పుడు ఏదైనా అయితే ఈ పదార్థం ఏదైతే ఉన్నదో దాని యొక్క భౌతిక స్వభావం తెలుసుకునే దానికంటే ముందేంటంటే, సో, చాలామంది 2 రకాల వాదనలనేవి వినిపిస్తూ ఉండేవారనమాట. సో, ఏ పదార్థమైనా అంటే పదార్థం అనేది గట్టిగా చెక్కదిమ్మలాగా ఉంటుంది అని ఒక వర్గం వారు వాదిస్తే, లేదు చిన్న చిన్న ఇసుక రేణువుల్లా ఉంటుంది అని ఒక రకంగా ఉన్న వాదనలనేవి వినిపిస్తూ ఉండే. సో, అలా పదార్థం అనేది ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది అనే దానిపైన ఒకరేమో ఇసుక రేణువుల్లా ఉంటుందని, ఒకరేమో గట్టిగా చెక్కదిమ్మలా ఉంటుందని వాదిస్తూ ఉండేవారు. సో, దానికి సంబంధించి ఇక్కడ మనకొక కృత్యం అనేది ఇచ్చారు. ఒక 100 ఎంఎల్ ఆఫ్ బీకర్ తీసుకొని, సో, 100 ఎంఎల్ ఘనపరిమాణం ఉండేటటువంటి ఒక బీకర్ అనేది తీసుకొని, సో, దాన్ని సగం వరకు నీటితో నింపమన్నారు. సో, సగం వరకు నీటితో నింపిన తర్వాత ఆ నీటి మట్టం అనేది గుర్తించమన్నారు. ఆ తర్వాత అందులో కొంచెం ఒక చెంచా ఉప్పు గానీ, లేదా సాల్ట్ గానీ తీసుకొని అందులో వేసి దాన్ని కరిగించమన్నారనమాట. సో, అప్పుడేమైతుంది ఆ నీటిలో ఉప్పు అనేది కరిగిపోతుంది. సో, ఇక్కడ అది ఎక్కడికి అదృశ్యమైంది? ఆ ఉప్పు అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నారు. సో, నీటిలో కరిగిన తర్వాత నీటిలో ఉండేటటువంటి నీటి అణువుల్లో ఉండేటటువంటి ఖాళీల్లో ఈ ఉప్పు అణువులనేవి చేరిపోతాయి. సో, నీటి మట్టంలో ఏదైనా మార్పొచ్చిందా అని ఇక్కడ అడిగారు. అంటే సో, నీటి మట్టంలో అనేది పెద్దగా మార్పు అనేది ఏమి కనిపించదు. ఎందుకంటే సో, ఇక్కడ పదార్థం అనేది ఇక్కడ ఏమవుతుంది? ఉప్పులో ఉండేటటువంటి కణాలనేవి నీటిలో కరిగిపోయి, సో, ఆ నీటి అణువుల మధ్య ఉండే ఖాళీల్లో ఇవి విస్తరించడం అనేది జరిగింది. సో, అలా పదార్థం అనేది చిన్న చిన్న కణాలతో తయారవుతుంది అనే విషయం ఇక్కడ మనకి ఈజీగా తెలుస్తుంది. సో, చెంచా షుగర్ గానీ, సాల్ట్ అనేది ఈజీగా వాటర్‌లో అనేది డైల్యూట్ అయిపోతుంది. అంటే కరిగిపోయి మొత్తం కూడా ఆ నీటిలో అంతా కూడా వ్యాపించి మనకిక్కడ చూసారా? సో, ఇవి నీరు కలపక ముందు సో, నీరనేవి ఉప్పు కలపక ముందు ఈ విధంగా ఉన్నాయి. ఉప్పు కలిపిన తర్వాత అడుగుకి చేరి సో, మొత్తం మనం తిప్పినప్పుడు ఏమైతుందంటే ఆ నీటిలో ఈ ఉప్పు కణాలన్నీ కూడా విస్తరించి ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో, అలా నీటిలో ఏమైతే ఈ ఉప్పు కణాలనేవి ఆ ఖాళీలన్నీ ఆక్రమించేసి అక్కడ ఉన్నాయి. సో, దీన్ని బట్టి ఏంటంటే ఇవన్నీ ఏంటంటే మనకి ఎగ్జాంపుల్స్ అనమాట. దేనికి? పదార్థం యొక్క భౌతిక స్వభావం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఇవన్నీ ఒక్కొక్క కృత్యం ద్వారా మనకి చెప్పడం జరుగుతుంది. సో, దీన్ని బట్టి ఏమైతుంది? భౌతిక స్వభావంలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే పదార్థం అనేది చిన్న చిన్న కణాలతో నిర్మితమై ఉంటుంది అనే విషయం ఇక్కడ మనకి క్లారిటీగా వచ్చింది. పదార్థం యొక్క కణాలు ఎంత చిన్నవి? సో, కణాలతో నిర్మితమైతాయి అని చెప్పుకున్నాం బానే ఉంది. కానీ ఆ కణాలనేవి ఎంత చిన్నగా ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అది కూడా ఒక కృత్యం ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు. దానికంటే ఇక్కడ చూస్తే ఎస్ఐ పద్ధతిలో ద్రవ్యరాశి ప్రమాణం కిలోగ్రామ్ అని చెప్పి ఇచ్చారు. సో, ఎస్ఐ పద్ధతిలో ద్రవ్యరాశికి యూనిట్స్ ఏంటి అంటే కిలోగ్రామ్ అనమాట. అలాగే ఎస్ఐ పద్ధతిలో ఘనపరిమాణానికి ప్రమాణము ఘనపు మీటరు లేదా మీటర్ క్యూబ్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే 1 లీటర్ అంటే 1000 మిల్లీలీటర్లు మనకు తెలిసిందే. సో, దాన్ని 1 సెంటీమీటర్ క్యూబ్‌గా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ పదార్థం యొక్క కణాలు ఎంత చిన్నవి అనే దానికి ఒక కృత్యం ఇచ్చాడు. ఏమనంటే 2 లేదా 3 పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలని తీసుకోమన్నాడు. సో, పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలను తీసుకొని సో, 100 ఎంఎల్ వాటర్‌లో వాటిని కరిగించమన్నారనమాట. సో, ఇది ఎలా ఉంటుందంటే పొటాషియం పర్మాంగనేట్ అనేది డార్క్ పర్పుల్ కలర్‌లో కనిపిస్తూ ఉంటుంది. మీకు పిక్చర్‌లో చూస్తే అర్థమవుతుంది. సో, ఇక్కడ చూసారు కదా! సో, వాటర్ అనేది ఇలా ఉంటుంది. అది కలిపిన తర్వాత డార్క్ పింక్, పర్పుల్ కలర్ టైప్‌లో వస్తూ ఉంటుంది. సో, ఇక్కడ స్ఫటికాలని తీసుకొని ఒక 100 ఎంఎల్ ఆఫ్ వాటర్‌లో వాటిని కలపమన్నారనమాట. సో, ఆ స్ఫటికాల్ని 100 ఎంఎల్ వాటర్‌లో కలిపినట్టయితే మనకి ఇలా పింక్ ఆర్ డార్క్ పర్పుల్ కలర్‌లో రావడం జరుగుతుంది. సో, వాటి నుంచి ఏమన్నారంటే మళ్ళీ ఈ యొక్క వాటర్ నుంచి ఒక 10 ఎంఎల్ వాటర్ తీసుకొని ఇంకొక బీకర్‌లో కలపమన్నారు. సో, ఇంకొక 100 ఎంఎల్ వాటర్ తీసుకొని అందులో కలపమన్నారు. మళ్ళీ అందులో వాటర్ తీసుకొని ఫ్రెష్ వాటర్‌లో
మళ్ళీ ఇందులోది ఇది, ఇందులోది ఇది ఇలా కలపమన్నారనమాట వాటర్ తీసుకొని. సో, దీన్ని బట్టి ఏమైతుందంటే అలాగా ఒక 5-8 టైమ్స్ అనేది రిపీట్ చేయమన్నారు ఈ ప్రాసెస్ అనేది. సో, దీని ద్వారా ఏమైతుందంటే మనం ఒక 5-8 టైమ్స్ అలా రిపీట్ చేసుకుంటూ వచ్చినా సరే, ఇంకా మనకది లైట్ పింక్ కలర్ ఆ కలర్‌లోనే మనకి కనిపిస్తుంది. అంటే అక్కడ పింక్ కలర్ అనేది దేన్ని సూచిస్తుంది? పొటాషియం పర్మాంగనేట్ యొక్క కలర్‌ని సూచిస్తుందనమాట. సో, ఇక్కడ ఏమైతుందంటే మనం వాటి బట్టి తెలుసుకోవచ్చు. అంటే ఆ యొక్క పొటాషియం పర్మాంగనేట్ కణాలనేవి ఎంత చిన్నవిగా నీటిలో విస్తరించి ఉన్నాయనేది ఇక్కడ తెలుస్తుంది. సో, మనం ఎంత మార్చి ఫ్రెష్ వాటర్‌లో వాటిని కలిపినప్పటికీ కూడా ఎంతో కొంత కలర్ అనేది మనకి క్లియర్‌గా ఆ పింక్ కలర్‌లోకి మారడం అనేది కనిపిస్తుంది. సో, దీన్ని బట్టి ఏంటంటే కణాలనేవి చాలా చిన్నవిగా మన కంటికి కనిపించలేనంత చిన్న చిన్న కణాలనేవి ఉంటాయి అనేది ఇక్కడైతే తెలుస్తుంది. సో, ఇక్కడ మనం పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలనేవి ఒక 100 ఎంఎల్ వాటర్‌లో తీసుకున్నప్పటికి కూడా అంత రంగనేది కనిపిస్తూ ఉంది. సో, అంటే ఏంటంటే దాన్ని పొటాషియం పర్మాంగనేట్ యొక్క పదార్థంలో లేదా స్ఫటికంలో ఎన్ని మిలియన్ల కొద్దీ చిన్న చిన్న కణాలనేవి ఉన్నాయో మనమైతే అర్థం చేసుకోవచ్చు. సో, ఇలా వాటికవి ఇంకా చిన్న చిన్న కణాలుగా విభజించుకుంటూ ఉంటాయన్నమాట. సో, దీన్ని బట్టి ఏంటి అంటే పదార్థం అనేది చాలా చిన్న కణాల్ని కలిగి ఉంటుంది. అవి ఎంత చిన్నవంటే మనకి ఊహకి కూడా అందనంత చిన్న కణాలను కలిగి ఉంటుందనే విషయాన్ని సెకండ్ విషయంలో అయితే మనం తెలుసుకున్నాం. సో, ఫస్ట్ ఏంటి పదార్థం అనేది చిన్న చిన్న కణాలతో నిర్మితమై ఉంటుంది అని తెలుసుకున్నాం. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ కణాలనేవి చాలా చిన్నగా ఉంటాయి. సో, మన కంటికి అంటే మనకి ఊహకు అందనంత చిన్నవిగా ఉంటాయనే విషయం ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ ఈ పదార్థ కణాల యొక్క లక్షణాలు ఇప్పటి వరకు కణాలతో నిర్మితమై ఉంటాయని చెప్పుకున్నాం కదా! ఆ కణాల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే పదార్థ కణాల మధ్య ఖాళీలను కలిగి ఉంటాయి అని చెప్పి ఇచ్చారు. సో, ఇప్పుడు మనం ఏదైతే టీ లేకపోతే పంచదార నీళ్ళు కలిపినా, లేదా నిమ్మకాయ నీళ్ళు కలిపినా ఏమవుతుందంటే అదంతా కూడా ఈక్వల్‌గా ఇప్పుడు నిమ్మరసం అవ్వనివ్వండి, పంచదార అవ్వనివ్వండి, ఆ వాటర్‌లో ఈక్వల్‌గా కలిసిపోతూ ఉంటుంది. సో, అలా ఇప్పుడు మనం తాగే టీ గాని, కాఫీ గాని ఇవన్నీ కూడా అలానే కలిసిపోతూ ఉంటాయి. సో, ఎందుకు ఆ విధంగా కలుస్తున్నాయంటే వాటి మధ్య ఉన్న ఖాళీల వల్ల ఒక పదార్థం అనేది ఇంకొక పదార్థంతో ఈజీగా కలుస్తూ ఉన్నది. సో, దాన్ని బట్టి ఆ ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్న ఈ పదార్థంలో ఉండేటటువంటి కణాల మధ్య ఖాళీలు ఉంటాయనే విషయం మనకి తెలుస్తుంది. దానికి ఎగ్జాంపులే ఈ నిమ్మరసం గాని, లేదా టీ, కాఫీ ఇవన్నీ కూడా మనం వాటికి ఎగ్జాంపుల్స్‌గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గనక చూసుకుంటే పదార్థం యొక్క కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి. మనం ఈ కణాల గురించి చెప్పుకున్నాం కదా! సో, ఆ కణాల మధ్య ఖాళీలు ఉంటాయి అనేది ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నాం. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటి అంటే కణాలనేవి నిరంతరం కదులుతూ ఉంటాయనే విషయం ఇచ్చాడు. సో, దానికి ఎగ్జాంపుల్‌గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మనం ఎక్కడో ఒక దేవుడి మూల అగరబత్తి అనేది వెలిగిస్తే సో, దాని యొక్క స్మెల్ అనేది మన రూము అలాగే ఇల్లు మొత్తం కూడా వ్యాపిస్తూ ఉంటుంది కొంత టైం అయ్యేసరికి. దీన్ని బట్టి ఏంటి అంటే సో, ఒక పదార్థంలో ఉండేటటువంటి కణాలనేవి కదులుతూ ఉంటాయనే విషయాన్ని మనం దీన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకొనైతే చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్‌లో గనక చూసుకుంటే దానికి సంబంధించి ఇంకొక కృత్యం ఇచ్చాడు. ఏమనంటే అంటే కణాలనేవి కదులుతూ ఉంటాయని తెలుసుకోవడానికి ఇంకొక కృత్యం ఏంటి అంటే 2 గ్లాసెస్ తీసుకొని అందులో వాటర్ అనేది వేయమన్నాడు. సో, 2 గ్లాసులు తీసుకొని వాటర్ వేసి ఒక గ్లాస్‌లో తేనె అనేది వేయమన్నాడు. అలాగే ఇంకొక గ్లాస్‌లో ఇంక్ అనేది వేయమన్నారనమాట. సో, ఇలా ఒక అంచు వెంబడి ఇంక్ అనేది వేయమన్నాడు. సో, ఇంక్ అనేది వేసినప్పుడు ఏమవుతుందంటే నెమ్మదిగా ఇంక్‌లో ఉండేటటువంటి చిన్న చిన్న కణాలన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా ఆ వాటర్‌లో స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. సో, తేనె అనేది ఏమైతుందంటే నెమ్మదిగా కిందకి చేరి నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. సో, ఇంక్‌లో ఉండేటటువంటి కణాలనేవి చాలా ఫాస్ట్‌గా కదిలి నిరా ఇంక్ అనేది వాటర్ అంతా కూడా వ్యాపించడం అనేది జరుగుతుంది. సో, ఇది కూడా ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చనమాట. కణాలనేవి నిరంతరం కదులుతూ ఉంటాయనే విషయానికి ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన క్వెషన్స్‌కి నేను ఆన్సర్స్ అనేవి చెప్తున్నాను. సో, సిరా చుక్కను వేసిన వెంటనే ఏం గమనించారంటే సిరాలో ఉండేటటువంటి చిన్న కణాలన్నీ ఫాస్ట్‌గా వాటర్‌లో కలిసిపోతాయి.
సో, తేనె అనేది చాలా అడుగుకి చేరి నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. సిరా రంగు అనేది నీటిలో వ్యాపించడానికి ఎన్ని గంటలు లేదా ఎన్ని రోజులు పడుతుందంటే, సో, రోజులు, గంటలు కాదు. వితిన్ మినిట్స్‌లో అది వాటర్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుందనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కృత్యం అనేది కూడా ఇచ్చాడు. దానికి సంబంధించే కాపర్ సల్ఫేట్ లేదా పొటాషియం పర్మాంగనేట్. కాపర్ సల్ఫేట్ అనేది CuSO4 దాని యొక్క ఫార్ములా వచ్చేసి బ్లూ కలర్‌లో ఉంటుంది. దీన్నే బ్లూ విట్రియోల్ అని అంటారు. అలాగే రోమన్ విట్రియోల్ అంటారు. బ్లూ స్టోన్ అని కూడా అంటారు ఈ కాపర్ సల్ఫేట్‌కి. సో, ఆ యొక్క పేర్లతో కూడా వాటిని పిలుస్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ ఏమన్నాడంటే ఈ కాపర్ సల్ఫేట్ లేదా పొటాషియం పర్మాంగనేట్, ఈ పొటాషియం పర్మాంగనేట్ అయితే KMnO4 అనమాట దీని యొక్క ఫార్ములా. సో, వీటిని తీసుకొని వేడి నీటి గ్లాస్‌లో ఒకటి, చల్లనీటి గ్లాస్‌లో ఒకటి వేయమన్నాడు. సో, వేసిమని వాటిని కదపకుండా ఆ యొక్క స్ఫటికాలనేవి అడుగున చేరే వరకు అలా ఉంచమన్నారు. ఆ తర్వాత గాజు గ్లాస్‌లోని ఈ ఘన స్ఫటికాల పైన ఏం గమనించారు అని చెప్పి అంటున్నారు. సో, ఇక్కడ చూసుకుంటే వేడి గ్లాస్‌లో ఒకటేయమన్నారు. చల్లని గ్లాస్‌లో ఒకటేయమన్నారు. సో, వేడి గ్లాస్‌లో వేసినవి ఏమైతుందంటే చాలా ఫాస్ట్‌గా కలర్ అనేది కరిగిపోతూ ఉంటాయి అవి. కరిగిపోయి కలర్ అనేది వ్యాపిస్తుంది. సో, చల్లని నీటిలో వేసిందేంటంటే చాలా కొంచెం స్లోగా కరుగుతూ ఉంటుంది. సో, గాజు గ్లాసులోని ఘన స్ఫటికాల పైన మీరేం గమనించారంటే, సో, అడుగుకి చేరిన తర్వాత అవి నెమ్మదిగా కలర్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అదే వేడి నీటిలో వేసింది కొంచెం ఫాస్ట్‌గా కలర్ చేంజ్ అవుతుంది. స్లోగా చల్లనీటిలో వేసిందేంటంటే కొంచెం స్లోగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. కొంత సమయం గడిచిన తర్వాత ఏం జరుగుతుందంటే, సో, 2 కూడా కరుగుతాయి. అయితే ఇక్కడ ఘన, ద్రవ కణాల గురించి ఇది ఏం తెలియజేస్తుంది అని అంటున్నారు. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే వేడి నీటిలో వేసినప్పుడు ఆ కణాలకి కొంచెం ఫాస్ట్‌గా అంటే కణాలనేవి కొంత శక్తిని పొంది, ఇంకా కొంత ఫాస్ట్‌గా వాటిలో వ్యాపించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మిశ్రణీయత మార్పు రేటు ఉష్ణోగ్రతతో పాటు మారుతుందా అని అంటున్నారు. ఖచ్చితంగా మారుతుంది. ఉష్ణోగ్రత అనేది మారుతూ ఉంటే ఆ కణాలనేవి ఇంకొంచెం శక్తిని గ్రహించి ఇంకా ఫాస్ట్‌గా అవి కదులుతూ ఉంటాయి. సో, ఈ 3 పరిశీలనలు బట్టి అంటే అగరబత్తి గాని లేదా మనం తీసుకున్న తేనె, ఇంక్ ఈ యొక్క కృత్యం తీసుకున్న, ఇప్పుడు ఈ కాపర్ సల్ఫేట్, పొటాషియం పర్మాంగనేట్ ఈ కృత్యం తీసుకున్న ఈ 3 కూడా ఏంటంటే కణాలనేవి నిరంతరంగా ఫాస్ట్‌గా కదులుతూ ఉంటాయి. అలాగే చల్లనీటిలో అంటే చల్లని వాటిలో కంటే వేడి వాటిలో అంటే ఉష్ణోగ్రత కొంచెం ఎక్కువగా ఉన్న వాటిలో కణాలనేవి ఇంకొంత ఫాస్ట్‌గా కదులుతాయనే విషయం అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. సో, దాన్ని ఆ కృత్యాల ద్వారా మనం ఏం గమనించామనేది ఇక్కడ ఇచ్చారనమాట. సో, కణాలనేవి ఏ పదార్థంలో కణాలు తీసుకున్నా అవి నిరంతరం కదులుతూ ఉంటాయి. అయితే అవి గతి శక్తిని కలిగి ఉంటాయని మనం చెప్తూ ఉంటాము. సో, దాన్నే మనకి కైనెటిక్ ఎనర్జీ అంటారు ఇంగ్లీష్‌లో అయితే. సో, వాటిని కలిగి ఉంటాయి. ఎప్పుడైతే మనం ఉష్ణోగ్రతను పెంచుతామో, సో, ఆ ఉష్ణోగ్రత ద్వారా కణాలనేవి కొంత శక్తిని పొంది ఇంకా వేగంగా కదులుతూ ఉంటాయి. కాబట్టి ఉష్ణోగ్రత పెంచితే వాటి యొక్క గతి శక్తి అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. సో, ఇంతకుముందు మనం చేసిన కొన్ని కృత్యాల ద్వారా ఈ విషయాన్నయితే మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకేమంటున్నారంటే ఈ కృత్యాల ద్వారా మనం చూసుకున్నప్పుడు పదార్థం యొక్క కణాలనేవి వాటంతట అవే ఒకదానితో ఒకటి మిళితం అవుతూ ఉన్నాయి. సో, మనం యొక్క ప్రయత్నం లేకపోయినప్పటికీ కూడా వాటంతట అవే ఒక ఒక పదార్థంతో ఇంకొకటి కలుస్తూ వచ్చాయన్నమాట. అలా ఖాళీలు ఏవైతే ఒక పదార్థంలో ఉండేటటువంటి ఖాళీల్లో మిగతా పదార్థం అనేది వెళ్ళి దాన్ని ఆక్యుపై చేసి కలవడం అనేది జరుగుతుంది 2 పదార్థాలనేవి. సో, అలా ఏవైతే 2 వేరు వేరు రకాల పదార్థాల కణాలనేవి ఒకదానితో ఒకటి కలిసిపోతాయో దాన్నే మనం ఏమంటామంటే వ్యాపనం అని అంటాం. సో, ఇక్కడ 2 రకాల అంటే 2 వేరు వేరు రకాల పదార్థాలున్నాయి. ఒకటి ఘన అయితే ఒకటి ద్రవ, లేదా ఒకటి ద్రవ అయితే ఒకటి ఘన ఇలా రకరకాలుగా ఉన్నాయి. సో, అలా ఒకదానితో ఒకటి అవి గనక కలిసిపోయినట్టయితే వాటిని మనం వ్యాపనం అని అంటూ ఉంటాం. ఎప్పుడైతే ఉష్ణోగ్రతను పెంచుతామో అంటే వేడి చేస్తామో ఈ వ్యాపన ప్రక్రియ అనేది ఇంకొంచెం ఫాస్ట్ అనేది అవుతుంది. అదే ఇక్కడ మనకి ఇచ్చారు. నెక్స్ట్ పదార్థములోని కణాల మధ్య పరస్పర ఆకర్షణ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మీకొక పిక్చర్ చూస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇలా వీళ్ళ 5గురు కూడా ఒక జట్టులా ఉన్నారనమాట. ఇప్పుడు వీళ్ళ మధ్యలోంచి వాళ్ళని అంటే వాళ్ళ మధ్యలోంచి వెళ్ళడం గానీ, వాళ్ళ జట్టును విడదీయడం గానీ కొంచెం
కష్టమైన పనిగా చెప్పుకోవచ్చు. అదే వాళ్ళ ఐదుగురు కూడా విడివిడిగా ఉండి, లేదా ఆ చేతులనేవి కొంచెం లూజ్‌గా పట్టుకొని ఉంటే వాళ్ళని విడదీయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో, అది ఇక్కడ ఎందుకంటే పదార్థంలో కణాల మధ్య కూడా ఇలాంటి ఆకర్షణ అనేది ఉంటుంది అని చెప్పడానికి ఇచ్చారు. అయితే అన్ని పదార్థాలు ఒకేలాంటి ఆకర్షణని కలిగి ఉండవనమాట. కొన్ని చాలా గట్టి ఆకర్షణ ఉంటుంది కణాల మధ్య. కొన్ని తక్కువ ఆకర్షణ బలాన్ని కలిగి ఉంటాయి. సో, వాటికి కూడా కొన్ని కృత్యాలను ఇక్కడ మనం చూద్దాము. సో, కృత్యం ఇచ్చాడు. ఏమనంటే ఒక శుద్ధ ముక్క, ఇనుప మేకు, రబ్బర్ బ్యాండ్ ఇవన్నీ తీసుకోమన్నారు. సో, వాటిని సుత్తితో కొట్టి గాని, లేదా కత్తిరించి గాని, సాగదీసి గాని విడగొట్టడానికి ప్రయత్నించమన్నారు. సో, అలా విడగొట్టడానికి ప్రయత్నించినప్పుడు ఇనుప మేకుని మనం విడదీయలేం. శుద్ధ ముక్కని ఈజీగా మనం గుండ చేసేయగలం. రబ్బర్ బ్యాండ్ అనేది సాగదీస్తే కొంతవరకు దానిపైన ప్రెషర్ పెడితే అదనేది తెగిపోతుంది. సో, అది ఫస్ట్ కృత్యం. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏంటి మనకి కొన్ని పదార్థాల మధ్య ఆకర్షణ బలం అనేది ఎక్కువగా, కొన్ని పదార్థాల మధ్య తక్కువగా ఉంటుందనే విషయం అయితే తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఇంకొక కృత్యం ఏమన్నాడంటే, ఒక పాత్రలో కొంత నీటిని తీసుకొని మీ చేతి వేలుతో ఆ నీటి ఉపరితలాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించమన్నాడు. అంటే సో, వాటర్‌లో మనము ఆడుతూ ఉంటాం కదా! సో, అలా వాటిని కొడుతూ ఆ వాటర్‌ని బ్రేక్ చేయడానికి చూడమన్నారనమాట. మీరు నీటి ఉపరితలాన్ని విచ్ఛిన్నం చేయగలిగారా? నీటి ఉపరితలం కలిసి ఉండడానికి కారణం ఏంటి? సో, అలా మనము నీటిని విడదీయలేము. ఇప్పుడు ఏదో ఒక పేపర్ చింపినట్టో, లేకపోతే ఇంకేదో చేసినట్టు అలా మనం విడదీసి 2 పార్ట్స్‌లా చేయలేం కదా వాటర్‌ని. ఎందుకంటే సో, అక్కడ హైడ్రోజన్ బంధం అనేది ఉంటుంది. అలాగే అణువుల మధ్య ఆకర్షణ అనేది ఉండడం వల్ల మనం అంత ఈజీగా వాటర్‌ని అలా మనం విడదీయలేమనమాట. సో, ఎంత చేసినా అవి మళ్ళీ కలిసిపోయి ఉన్నట్టుగానే మనకి కనిపిస్తూ ఉంటాయి. సో, ఈ వీటి బట్టి ఏంటంటే పదార్థం యొక్క కణాల మధ్య ఆకర్షణ బలాలనేవి ఎక్కువగా ఉంటాయి. సో, ఈ ఆకర్షణ బలం వల్ల పదార్థం అంతా అంటే ఆ యొక్క వస్తువు అనేది లేదా పదార్థం అనేది కలిసి ఉంటుంది. ఈ ఆకర్షణ బలాలనేవి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఒక పదార్థానికి, ఇంకొక పదార్థానికి వేరుగా ఉంటాయన్నమాట. సో, ప్రతి దాంట్లో ఆకర్షణ బలం అనేది ఒకే విధంగా ఉండదు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ప్రశ్నలిచ్చాడు. వీటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. సో, ఇక్కడ కొన్ని క్వెషన్స్ గనక మనం చూసినట్లయితే క్రింది వాటిలో ఏది పదార్థము అని చెప్పి అంటున్నారు. సో, కుర్చీ, గాలి అలాగే బాదం. సో, ఇది అన్నారు. బాదం అనమాట. బాదము, అలాగే చల్లని నిమ్మరసము, సువాసన ఇవన్నీ కూడా ఏమవుతాయంటే పదార్థాలవుతాయి. అంటే అవన్నీ కూడా కొన్ని కణాలతో నిర్మితమై ఉంటాయి. సో, ప్రేమ, వాసన, ద్వేషము ఇవేవి కూడా పదార్థాలు కావనమాట. చల్లదనము ఇది కూడా చల్లదనం అనేది కూడా పదార్థం కాదు. అదొక స్థితి మాత్రమే. నెక్స్ట్ క్రింది పరిశీలనకు కారణాలు తెలియజేయండి. వేడిగా తయారు చేసిన ఆహార పదార్థాల వాసన కొన్ని మీటర్ల దూరంలో గల మీ వరకు చేరుకుంటుంది. కానీ చల్లని ఆహారం నుండి వాసన పొందడానికి మీరు దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అంటున్నారు. సో, ఎందువల్ల ఆ విధంగా అంటే సో, వేడిగా ఉన్న ఆహార పదార్థాల పైన ఉండేటటువంటి వాయు కణాలనేవి చాలా ఫాస్ట్‌గా కదులుతూ ఉంటాయి. సో, అలా ఫాస్ట్‌గా కదలడం వల్ల అవి ఏంటంటే మన వరకు వచ్చి ఆ వాసన అనేది మన వరకు వస్తుంది. అవి ఫాస్ట్‌గా కదులుతాయి కాబట్టి. సో, ఎప్పుడైతే ఆహార పదార్థం అనేది చల్లారిపోతుందో అవి అంత ఫాస్ట్‌గా కదలవు కాబట్టి మనం వెళ్లి చూస్తేనే ఆ స్మెల్ అనేది మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఒక ఈతగాడు ఈత కొలంలో నీటిని ఛేదించగలడు. ఈ పరిశీలన పదార్థం యొక్క ఏ ధర్మాన్ని తెలుపుతుంది అని అంటున్నారు. సో, ఇక్కడ పదార్థం అనేది నిరంతరంగా ఉండదు. నిరంతరం అంటే ఇక్కడ ఏంటంటే ఒక చైన్ లాగా ఉండదు. సో, వాటి మధ్య బ్రేకేజెస్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఒక పేపర్ ఉన్నది. సో, దాన్ని మనం కట్ చేయొచ్చు. అలా ఏంటంటే సో, ఖాళీలనే ఉంటాయన్నమాట. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ చించొచ్చు అలా అని కాదు. నిరంతరంగా ఉండదు అంటే దాని అర్థం ఏంటంటే వాటి మధ్య ఖాళీలనేవి ఉంటూ ఉంటాయి. సో, ఇక్కడ ఈ నీటి అణువుల ఆకర్షణ ఏదైతే ఉందో సో, వాటి మధ్య ఉండేటటువంటి నీటి అణువుల మధ్య ఉండేటటువంటి నీటి అణువులు ఏవైతే ఉన్నాయో సో, వాటి మధ్య ఆకర్షణ బలం అనేది కొంచెం తక్కువగా ఉండడం లేదా నీటి స్థానభ్రంశం వల్ల ఆ విధంగా జరుగుతుంది. పదార్థం యొక్క కణాల ధర్మాలు ఏమిటి అని చెప్పి అంటున్నారు. సో, కణాల ధర్మాలు ఏంటి? కణాలనేవి చాలా చిన్నగా ఉంటాయి. నిరంతరం కదులుతూ ఉంటాయి. వాటి మధ్య ఖాళీలనేవి ఉంటాయి. అలాగే వాటి మధ్య ఆకర్షణ బలం అనేది ఉంటుంది.
అని చెప్పి మనకి ఇవన్నీ పదార్థం యొక్క కణాల ధర్మాల కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గనక చూసుకుంటే పదార్థం యొక్క స్థితులు అని చెప్పి ఇచ్చారు. ఇవి మనకి ఆల్మోస్ట్ తెలిసిందే. పదార్థం అనేది 3 స్థితుల్ని కలిగి ఉంటుంది. ఘన, ద్రవ, వాయు స్థితులనేవి. సో, అంటే ఈ పదార్థంలో ఉండేటటువంటి కణాల ధర్మాల్లో వైవిధ్యం వలన ఈ స్థితులనేవి ఏర్పడినట్టుగా మనకు చెప్తూ ఉండొచ్చు. అంటే ఒక పదార్థం ఉన్నది. వాటి మధ్య ఉండేటటువంటి కణాలలో డిఫరెన్సెస్ వల్ల మనం పదార్థాలని ఘన, ద్రవ, వాయు ఈ విధంగా విభజించుకోవడం అయితే జరిగింది. అందులో ఫస్ట్ వన్ మనకు చూసుకుంటే ఘన స్థితి. సో, ఇక్కడ కొన్ని కృత్యంలా ఇచ్చాడు. దాన్ని బట్టి మనం తెలుసుకుందాం. క్రింది వస్తువులను సేకరించండి అన్నాడు. పెన్ను, బుక్కు, సూది, చెక్క ముక్క వీటిని సేకరించమన్నాడు. పెన్సిల్‌ను ఆ వస్తువుల చుట్టూ కదుపుతూ వాటి ఆకారాలను మీ పుస్తకంలో గీయండి అని అన్నాడు. వీటన్నిటికి ఖచ్చితమైన ఆకారము, విభిన్న హద్దులు, స్థిరమైన ఘన పరిమాణం ఉన్నాయా అన్నాడు. ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటాయి. వాటిని సుత్తితో కొట్టినా, లాగినా లేదా కింద పడివేసినా ఏమవుతుంది అని అన్నాడు. ఇవి ఒకదానితో ఒకటి వ్యాప్తి చెందగలవా? సో, ఘన పదార్థాలనేవి ఇప్పుడు పెన్ గానీ, బుక్ గానీ వాటిని కింద పడేసినా అవి పగిలిపోవు కదా! సో, బలాన్ని ప్రయోగించి వాటిని సంపీడనం చెందించడానికి ప్రయత్నించు. వాటిని సంపీడనం చెందించగలిగారా? సో, కొంతవరకు సంపీడనం చెందించగలం గానీ, పూర్తిగా అయితే సంపీడనం చెందించలేము. సో, వీటి బట్టి ఏంటంటే, సో, మనము ఘన స్థితిలో అంటే ఘన స్థితికి ఎగ్జాంపుల్స్‌గా చెప్పుకున్న వాటిల్లో కొన్ని లక్షణాల్లో మనం చూసుకున్నట్టయితే, సో, ఘన పదార్థాలన్నింటికి కూడా ఒక నిర్దిష్టమైన ఆకారం ఉంటుంది. అలాగే వాటికంటూ కొన్ని హద్దులుంటాయి. అలాగే వాటికంటూ కొంత ఘన పరిమాణం అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఆకారము, ఘన పరిమాణం అనేది ఉన్నాయి. అంటే ఈ ఇచ్చిన కృత్యం ప్రకారం చూసుకుంటే వాటికంటూ కొంత ఆకారం ఉంది, ఘన పరిమాణం అనేది ఉంది, కొన్ని హద్దులనేవి ఉన్నాయి. సో, వాటిని మనం కొంతవరకు మాత్రమే సంపీడనం అనేది చెందించగలం తప్ప పూర్తిగా అనేది సంపీడనం చెందించలేము. సో, ఎక్కువగా బలం అనేది ప్రయోగించినప్పుడు ఘన పదార్థాల పైన ఎక్కువ బలం అనేది ప్రయోగించినప్పుడు ఏంటంటే, సో, వాటి యొక్క ఆకారాన్ని కాపాడుకునే ఇదిని కలిగి ఉంటాయన్నమాట అవి. సో, వాటి యొక్క ఆకారాన్ని కాపాడుకునేటటువంటి ధోరణిని ఈ ఘన పదార్థాలనేవి కలిగి ఉంటాయి. సో, అవి విరిగిపోతాయి గానీ, వాటి యొక్క ఆకారాన్ని మార్చడం అనేది కష్టం. ఇప్పుడు పెన్ ఉన్నది. సో, పెన్నుని గట్టిగా సుత్తితో కొట్టారనుకోండి, ఒక గాజు పెన్ లాంటిది ఏదైనా అయితే అది విరిగిపోతుంది. అంతేగాని దాని యొక్క ఆకారం అనేది మారిపోదు కదా! సో, అలా ఏంటంటే కాబట్టి ఇవన్నీ కూడా దృఢంగా ఉంటాయి. ఘన పదార్థాలన్నీ కూడా దృఢంగా, గట్టిగా ఉంటాయి. సో, ఎగ్జాంపుల్స్ అన్నిటి బట్టి మనకేం చెప్పుకోవచ్చు, ఘన పదార్థాలనేవి గట్టిగా ఉంటాయి. సో, వాటికంటూ కొంత ఆకారము, కొన్ని హద్దులు, స్థిరమైన ఘన పరిమాణం ఉంటుంది. వాటిని కొంతవరకు సంపీడనం చెందించొచ్చు గానీ, పూర్తిగా సంపీడనం చెందించలేము. అలాగే వాటిపైన బలం ఎక్కువగా ప్రయోగించినప్పుడు ఏమవుతాయంటే, అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి గానీ, వాటి యొక్క ఆకారాన్నయితే పూర్తిగా అవి మార్చుకోవు. సో, ఇవన్నీ కూడా ఘన స్థితికి ఉండేటటువంటి లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే క్రింది వాటిని పరిశీలించండి అని చెప్పి కొన్నిచ్చారు. రబ్బర్ బ్యాండ్ గురించి తెలుసుకుందాం. సాగదీయడం వల్ల దాని ఆకారాన్ని మార్చగలమా? ఇది ఘన పదార్థమా? సో, అది ఘన పదార్థమే అవుతుంది. సాగదీయడం వల్ల ఏంటంటే, దాని యొక్క ఆకారం మారుతుంది కదా! చక్కెర మరియు ఉప్పు సంగతి ఏంటి? వివిధ ఆకారం గల పాత్రల్లో ఉంచినప్పుడు ఆ పాత్ర ఆకారాన్ని పొందుతాయి. ఇవి ఘన పదార్థాలేనా? సో, అవి వివిధ పాత్రల్లో ఉంచినప్పుడు వాటి యొక్క ఆకారాన్ని పొందినప్పటికీ కూడా అవి ఘన పదార్థాలే అవుతాయి. ద్రవ పదార్థాలనేవి అవ్వవు. అంటే మనం ద్రవ పదార్థాల యొక్క లక్షణాలు చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటామనమాట. పాత్ర యొక్క ఆకారాన్ని పొందుతాయి అని. సో, అది ఇక్కడ అప్లికేబుల్ అవ్వదు. సో, అవి పాత్ర ఆకారాన్ని పొందినప్పటికీ కూడా అవి ఘన పదార్థాల్లోకే వస్తా ఉంటాయి. నెక్స్ట్ స్పాంజ్ సంగతి ఏంటి? ఇది ఘన పదార్థం అయినప్పటికీ దీనిని మనం సంపీడనం చెందించగలము. ఎందుకు? సో, సంపీడనం చెందించొచ్చు. ఎందుకంటే స్పాంజ్‌లో చిన్న చిన్న రంధ్రాలనేవి ఉంటాయి మనకి. సో, వాటిలో గాలనేది బంధించబడి ఉంటుందనమాట. సో, ఎప్పుడైతే మనం దాన్ని నొక్కుతామో గాలనేది బయటికెళ్ళిపోతుంది. సో, కాబట్టి దాన్ని మనం సంపీడనం చెందించగలుగుతున్నాం. అలాగే రబ్బర్ బ్యాండ్ పైన కూడా మనము బలం ప్రయోగించినప్పుడు వెంటనే దాని యొక్క ఆకారంలో మార్పనేది వస్తూ ఉంటుంది. సో, ఈ విధంగా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ లాంటివి కొన్ని క్వెషన్స్ లాంటివి ఇక్కడ ఇచ్చినట్టుగా మనకు చూసుకోవచ్చు. నెక్స్ట్ ద్రవస్థితి. ద్రవస్థితి గురించి చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఒక కృత్యంలో ఏమని అన్నాడంటే, నీరు, వంట నూనె,
అలాగే పాలు, పండ్ల రసము, చల్లని పానీయాలు వీటిని సేకరించమన్నాడు. సో, అవన్నీ కూడా వివిధ ఆకారాలు ఉండేటటువంటి పాత్రల్లో తీసుకోమన్నారనమాట. సో, పాత్రలన్నింటి పైన కూడా 50 ఎంఎల్ కొలతుండే. అంటే ఇప్పుడు ఇలా ఉన్నది ఇదొక 50 ఎంఎల్, లేదా ఇలా ఉన్నది ఇదొక 50 ఎంఎల్. సో, అలా వివిధ రకాలుగా ఉండేటటువంటి పాత్రలను తీసుకోమన్నాడు. కానీ అవన్నీ కూడా ఎంత ఇది ఉండాలంటే 50 ఎంఎల్ కొలత అనేది కలిగి ఉండేలా తీసుకోమన్నాడు. ఈ ద్రవాలు నేలపై చిందితే ఏమవుతుంది అంటే, నేలపైన ద్రవాలు పడితే ఏమైతాయి? అలా ప్రవహిస్తాయి కాదా! సో, అందుకే వీటిని ప్రవాహులు అని కూడా అంటూ ఉంటారు. ఏదైనా ఒక ద్రవం 50 ఎంఎల్ వరకు కొలవండి. దానిని ఒక్కొక్కటిగా వేరు పాత్రల్లోకి మార్చండి అని అన్నాడు. సో, 50 ఎంఎల్ ఏదైనా మనం తీసుకున్న దాంట్లో పాలవ్వచ్చు, నూనె, వాటర్ ఏదైనా అవ్వచ్చు. 50 ఎంఎల్ తీసుకొని మనం ఏవైతే పాత్రలు రకరకాల పాత్రలు తీసుకున్నామో వాటన్నింట్లో కూడా దీన్ని వేయమన్నాడు. సో, వేసినప్పుడు ఏమవుతుంది? ద్రవాల యొక్క ఆకారం అనేది ఎలా ఉంటుంది? పాత్ర అనేది ఏ ఆకారంలో ఉన్నదో ద్రవాల యొక్క ఆకారం అనేది ఆ విధంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో, ద్రవాల యొక్క ఆకారం అలాగే ఉన్నదా అంటే అది ఉండదు. నెక్స్ట్ మీరు ద్రవాన్ని ఒక పాత్ర నుండి వేరొక పాత్రలోకి మార్చినప్పుడు అది సులభంగా ప్రవహించిందా అంటే ఈజీగా వెళ్తుంది, ప్రవహిస్తుంది. సో, వీటి బట్టి ఏంటంటే ద్రవాలకి స్థిరమైన ఆకారం అనేది ఉండదు. అది ఏ పాత్రలో వేస్తే దాని యొక్క ఆకారాన్ని పొందుతూ ఉంటుంది. అయితే స్థిరమైన ఘనపరిమాణం మాత్రం ఉంటుంది. ఆకారం ఉండకపోయినా ఘనపరిమాణం అనేది ఉంటుంది. సో, ఏ పాత్రలోకి మనం వేస్తే ఆ పాత్ర యొక్క ఆకారాన్ని అది తీసుకుంటుందనమాట. అలాగే ద్రవాలనేవి ఏమవుతాయి? ప్రవహిస్తాయి. ఇప్పుడు నేలపైన పడితే అవి అలా పారుతూ వెళ్ళిపోతాయన్నమాట. సో, ప్రవహిస్తాయి. వాటి యొక్క ఆకారాన్ని అవి మార్చుకుంటాయి. సో, కాబట్టి ఇవేంటంటే దృఢత్వాన్ని కలిగి ఉండవు. వాటి యొక్క ఆకారాన్ని అవి మార్చేసుకుంటాయి కాబట్టి దృఢత్వాన్ని కలిగి ఉండవు. సో, కాబట్టి వీటిని ద్రవాలు అని పిలుస్తున్నారనమాట. సో, ఈ ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు అనేవి ద్రవాల్లో వ్యాపిస్తాయని చూసాం. అంటే ఇప్పుడు ఘన పదార్థమైన, ద్రవ పదార్థమైన ద్రవంలో ఇప్పుడు వాటర్ ఉన్నది. సో, వాటర్‌లో పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలు వేసాం. సో, అది ఘన పదార్థం అనుకోండి. సో, ఆ ఘన పదార్థము ఈ వాటర్‌లో కలిసింది. ఇప్పుడు నిమ్మరసం వేసాం. నిమ్మరసం అనేది లిక్విడ్ స్టేటే కదా! సో, అది కూడా వాటర్‌లో కలిసింది. కాబట్టి ఇక్కడేంటి ఘన పదార్థాలైనా, ద్రవ పదార్థాలైనా ఈ ద్రవాల్లో వ్యాపిస్తాయనేది మనకి చూసాం ఇంతకుముందు. సో, అలా ఉండడం బట్టే వాతావరణంలో ఉండేటటువంటి వాయువులనేవి నీటిలో వ్యాపించి కరిగిపోతాయి. ఇప్పుడు మనకెలా అయితే ఆక్సిజన్ అనేది అవసరమో, ఈ నీటిలో ఉండే చేపలు వీటికి కూడా అవసరమే. సో, కానీ ఎలా మరి వాటికి ఆక్సిజన్ వెళ్తుందంటే, వాతావరణంలో ఉండేటటువంటి ఆక్సిజన్ అనేది వాటర్‌లో కరుగుతుందనమాట. సో, ఆ కరగడం బట్టే అక్కడ ఆ జీవులనేవి జీవించగలుగుతున్నాయి. సో, ఆ విధంగా ఏంటంటే ఈ ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ ఇవన్నీ కూడా అక్కడ వాటర్‌లో కరిగి వాటికి అందుతూ ఉన్నాయి కాబట్టి అవి జీవించున్నాయి. సో, ఆ విధంగా అవి శ్వాస తీసుకోగలుగుతున్నాయి. ఇది మనకిక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ ఘన, ద్రవ మరియు వాయు పదార్థాలు ద్రవాలలో వ్యాపించగలవని నిర్ధారించవచ్చు. సో, ఘన పదార్థము, ద్రవ పదార్థము ఏ విధంగా మనకి వాటర్‌లో కలుస్తాయో చూసాం. అలాగే వాయువులు కూడా ఏ విధంగా ఇప్పుడు కలుస్తాయో మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. సో, అలా వాయువులు కలవడం వల్లే జలచరాలన్నీ జీవించగలుగుతున్నాయి. సో, దీన్ని బట్టి ఒక కంక్లూజన్‌కి మనం రావచ్చు. ఏంటి? ఘన, ద్రవ, వాయు పదార్థాలనేవి ద్రవాలలో వ్యాపిస్తాయి అనే విషయాన్ని మనకిక్కడ ఇచ్చారు. అయితే ద్రవాల వ్యాప్తి రేట్ అనేది ఘన పదార్థాల కంటే ఎక్కువగా ఉంటుంది. సో, ద్రవాల వ్యాప్తి రేటు ఇప్పుడు ఒక పొటాషియం పర్మాంగనేట్ వేసాం. సో, అది కరగడానికి టైం పడుతుందా? లేదా మనం చూసుకున్నట్టు ద్రవాలు ఇప్పుడు ఒక నీళ్ళల్లో పాలు కలిపారు. ఈజీగా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అయిపోతుంది. సో, అలా ఏంటంటే ఈ ద్రవాలలో ఘన పదార్థాల కంటే ఈ ద్రవాలనేవి ఇంకా ఫాస్ట్‌గా ద్రవ పదార్థాలనేవి ఇంకా ఫాస్ట్‌గా డైల్యూట్ అయిపోతాయని చెప్తున్నారు. నెక్స్ట్ గనక చూసుకుంటే ఘన స్థితిలో ఉన్న కణాలతో పోలిస్తే ద్రవ స్థితిలో కణాలు స్వేచ్ఛగా కదులుతాయి. దీనికి కారణం కణాల మధ్య ఎక్కువ ఖాళీని కలిగి ఉండడమే. సో, అదే మనం చెప్పుకున్నాం. అంటే ఇవి ఎక్కువగా ద్రవ పదార్థాల్లో ఏంటంటే కొంచెం ఫాస్ట్‌గా కదులుతూ ఉంటాయన్నమాట కణాలు. అలా కలిగి ఉండడం వల్ల ఇప్పుడు ఇలా వాటర్ అనేది ఉన్నది. సో, వాటర్‌లో ఇలా నీటి అణువులనేవి ఇలా ఇక్కడ ఇలా ఉన్నాయనుకోండి. అదే ఘన పదార్థాల్లో ఏమవుతాయి? ఇలా దగ్గరగా ఉంటాయి. సో, ఖాళీలనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో, ఇలా వేరుగా ఉన్నాయి కాబట్టి ఈజీగా ఎటు నచ్చితే అటు కదులుతూ ఉంటాయి. స్వేచ్ఛగా కదులుతూ ఉంటాయి ద్రవాల్లో. సో, ఘన పదార్థాల్లో ఏంటంటే వాటి మధ్య ఖాళీ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి అవి కొంచెం స్లోగా కదులుతూ ఉంటాయి.
నెక్స్ట్ వాయు స్థితి. వాయు స్థితి గనక చూసుకుంటే, సో, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అదే కృత్యం ఇచ్చాడు. కృత్యం ద్వారా మనము తెలుసుకుందాం. సో, ఒక 100 ఎంఎల్ సిరంజిని తీసుకొని, సో, దానికున్న నాజిల్ లాంటి అంటే రబ్బర్ నాజిల్‌ని రబ్బర్ కార్క్‌తో తీసేయమన్నారు. సో, తీసేయమని చెప్పి వాటికున్న ముసలకాలను కూడా తీసేయమన్నారనమాట. సో, తీసేసిన తర్వాత ఇప్పుడు చూస్తే ఈ విధంగా ఉంటుంది. సో, వాటికి ముందు ఉన్నవి రబ్బరు అవన్నీ తీసేయమన్నారు. తీసేసిన తర్వాత ఈ చిన్న కనిపిస్తుంది కదా! చిన్న హోల్ లాంటిది ఉంటుంది. సో, అక్కడ రబ్బర్ బిరడ అనేది పెట్టమన్నారు. సో, పెట్టి మళ్ళీ ఈ యొక్క ముసలకం అనేది పెట్టి ప్రెస్ చేయమన్నారనమాట. సో, ప్రెస్ చేసినప్పుడు మనకి కొంతవరకు బానే వెళ్తుంది. ఆ తర్వాత ముందుకు వెళ్ళడానికి కొంచెం అంటే గట్టిగా అనిపిస్తూ ఉంటుందనమాట. అంటే ఆ మధ్యలో మనకి గాలి అనేది ఉంటుంది. సో, ఆ మధ్యలో మనకి ఒక పదార్థము గాలి అనేది ఉంటుంది. సో, అది ఉండడం వల్ల ఏంటంటే, మనం ఆ సిరంజి అనేది కొంతవరకు మాత్రమే ముందుకి దాన్ని తోయగలం. ఆ తర్వాత తోయడం అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ లోపల పదార్థం ఏమైందంటే, లోపల ఈ పదార్థాన్ని మనం ఏం చేసామంటే, సంపీడనం చెందించామనమాట. అంటే అందులో ఇప్పుడు ఫ్రీగా ఇలా మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఇలా ఫ్రీగా ఉండేటటువంటి కణాలన్నింటిని కూడా మనం దగ్గరగా చేర్చేసాం. సో, వాటి మధ్య ఖాళీలు లేకుండా దగ్గరగా చేర్చామన్నట్టు చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే, సో, దీన్ని బట్టి ఏంటంటే, ఈ ఘన పదార్థాలు లేదా ద్రవ పదార్థాలతో పోల్చుకుంటే మనకి ఈ వాయు పదార్థాలనేవి ఎక్కువ పీడనాన్ని కలిగి ఉంటాయని చెప్పుకోవచ్చు. సో, మనం ఇప్పుడు ఎల్‌పీజీ గానీ, లేదా ఏవైతే ఈ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఇంట్లో వాడే ఏవైతే ఉంటాయో, సిలిండర్ మనం వాడతాం కదా! వంట చేసుకోవడానికి. సో, అది ఎల్‌పీజీ గ్యాసే అనమాట. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. సో, అది మనకేమవుతుందంటే సంపీడనం చెందించి ఆ సిలిండర్‌లో పెట్టి మనకి ఇస్తారు. సో, దాన్ని బట్టి ఏంటంటే ఆహ్, ఎక్కువ అంటే మనకి సో, ఎక్కువ మొత్తంలో ఉన్నది తక్కువగా కుదించి అంటే సంపీడనం చెందించి ఒక దగ్గర మనకి అంటే అవైలబిలిటీ అనమాట. సో, అది ఇంకేం కాదు. ఈజీగా మనం దాన్ని యాక్సెస్ చేసుకునే విధంగా సంపీడనం చెందించి అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పుడు మనం చూసే సీఎన్‌జీ గాని, సీఎన్‌జీతో మనకి చాలా వాహనాలవి కూడా నడుస్తూ ఉన్నాయి చూస్తున్నాము. సో, దాన్నే సీఎన్‌జీ అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటారు. సహజ వాయువుని సంపీడనం చెందించి సిలిండర్‌లో నింపుతూ ఉన్నారనమాట. సో, అవి ఏంటంటే మన అవైలబిలిటీ ఈజీగా మనం దాన్ని యూజ్ చేసుకునే విధంగా మనకి అందిస్తూ ఉన్నారు. సో, ఆ విధంగా వాయువులనేవి ఎక్కువ పీడనాన్ని కలిగి ఉంటాయి మిగతా వాటితో పోల్చుకుంటే. ఇలా ఎప్పుడైతే మనం వాటిని సంపీడనం చెందించి చిన్న చిన్న సిలిండర్స్‌లో పెడుతున్నామో, మనకి ఈజీగా రవాణా చేయడానికి, వాడుకోవడానికి అన్నింటికి కూడా అవి ఉపయోగపడుతూ ఉన్నాయి. సో, వాయు స్థితికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అనుకుంటే, మనకి ఏదైనా కిచెన్‌లో వంట చేస్తున్నప్పుడు, మనం ఎక్కడైనా బెడ్‌రూమ్‌లో ఉన్నా, బయటున్నా ఆ స్మెల్ అనేది ఈజీగా ఏం వండుతున్నారనే స్మెల్ మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో, ఎందుకు అలా వస్తుంది? అయితే గాలే కదా రావాలి. మరి ఎందుకు వస్తుందంటే, మనం ఏదైతే వంట చేస్తున్నామో, దానిలో అంటే ఆ కణాలనేవి, ఆ స్మెల్ అనేది ఈ గాలితో కలిసిపోతుందనమాట. గాలి కణాలతో కలిసిపోయి, అది ట్రావెల్ అయితూ మన వరకు చేరడం వల్ల మనం ఆ యొక్క స్మెల్‌ని పసిగట్టగలుగుతున్నాం. సో, అలా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వేడిగా ఉన్న ఆహార పదార్థాల యొక్క వాసన అనేది ఈజీగా మనకి కొన్ని సెకండ్స్‌లోనే చేరిపోతూ ఉంటుంది. సో, అలా చూసుకున్నా కూడా మనకి ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలతో పోల్చుకుంటే ఈ యొక్క వాయు పదార్థాల్లో వ్యాపన రేట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ ఏంటి అంటే కణాల మధ్య ఎక్కువ ఖాళీ ఉంటుందనమాట. ఇప్పుడు ఘన పదార్థాలనేవి ఇలా ఉన్నాయనుకోండి. ద్రవ పదార్థాలు ఇలా ఉంటే, వాయు పదార్థాలు ఇలా ఉంటాయి. అంటే వాటి మధ్య చాలా ఎక్కువ ఖాళీలనేవి కనిపిస్తూ ఉంటాయి. సో, ఈ ఖాళీల కారణంగా ఏమవుతుందంటే, ఇతర వాయువులు ఏవైతే ఉన్నాయో అవి ఆహ్, వేగంగా అదే వాటిలో కలిసిపోయి వ్యాపించే ధర్మాన్ని కలిగి ఉంటాయి. సో, ఒక వాయువు అనేది ఇంకొక వాయువుతో ఈజీగా కలిసిపోయి ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతా ఉంటాయన్నమాట. చాలా ఫాస్ట్‌గా కదులుతూ ఏ స్మెల్ అయినా కూడా మనం పసిగడుతున్నామంటే దానికి కారణం ఇదే. సో, ఇక్కడ వాయు స్థితిలో కణాలనేవి చాలా వేగంగా యాదృశ్చికంగా అంటే వాటికి ఎలా నచ్చితే అలా కదులుతూ ఉంటాయి. సో, ఒకదానికే కదలాలి, ఒకవైపే ఎళ్ళాలని లేదు. ఎటు నచ్చితే అటు కదులుతూ ఉంటాయి. సో, అలా వెళ్ళినప్పుడు ఏమవుతాయంటే ఇప్పుడు
ఆ పాత్ర గోడలు ఏవైతే ఇప్పుడు అంటే పాత్ర అంటే ఇక్కడ ఏం లేదు. ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పుకుందాం. ఇప్పుడు ఏదైనా వాయు కణాలున్నాయి అంటే, ఇలా ఏదైనా ఇదొక బీకర్ అనుకోండి పోనీ. ఇందులో వాయు కణాలున్నాయి. సో, ఆ వాయు కణాలనేవి ఇలా వెళ్తూ, వెళ్తూ ఇక్కడ బీకర్ పైన కొంత ప్రెషర్‌ని కలగజేస్తూ ఉంటాయనమాట. సో, అక్కడ వాటిని ఢీకొని మళ్ళీ కొంత ప్రెషర్‌ని కలుగజేస్తూ ఉంటాయి. సో, ఇక్కడ వాయు పీడనంని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఏవైతే కణాలున్నాయో అవి పాత్ర గోడల పైన కలగజేస్తే అంటే ప్రెషర్ ఉంటుంది కదా! సో, అలా ప్రమాణ వైశాల్యంపై వాయు కణాలచే ప్రయోగించబడిన బలం వలన వాయు పీడనం ఏర్పడుతుంది అని చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ చూడండి మనం చెప్పుకున్నట్టుగా ఘన పదార్థంలో ఈ విధంగా ఉంటుంది కణాల అమరిక అనేది. అలాగే ద్రవ పదార్థంలో చాలా చిన్నగా ఉంటాయి. కానీ ఇక్కడ వాయు పదార్థం ఇప్పుడు ఒక బెలూన్ ఉన్నది అనుకుంటే, సో, బెలూన్‌లో ఏంటి ఇలా వేరుగా ఉంటాయి. ఇక్కడ పాత్ర అంటే ఏం లేదు. మనం దాన్ని ఎందులో ఫిల్ చేసామో అదన్నట్టు. సో, ఇక్కడ బెలూన్ ఉంది. సో, బెలూన్‌లో కొంత గాలి నింపాం. అది వాయువే. సో, అప్పుడు ఏమవుతుంది బెలూన్‌లో ఆ కణాలన్నీ కూడా ఇలాగా వాటికి నచ్చిన దిక్కున అవి కదులుతూ ఉంటాయి. సో, అలా కదిలి ఇప్పుడు ఈ బెలూన్ ఇలా ఉంది కదా! దానిపైన ప్రెషర్‌ని కలుగజేస్తూ ఉంటాయన్నమాట. సో, దాన్నే వాయు పీడనం అని చెబుతూ ఉంటాం. అయితే ఇక్కడ ఏ, బి, సి పదార్థం యొక్క 3 స్థితిలో వృద్ధీకరింపబడిన బొమ్మ నమూనాలను తెలుపుతుంది. కణాల కదలికను పదార్థం యొక్క 3 స్థితుల్లో చూడవచ్చు, పోల్చవచ్చు అని ఇచ్చారు. ఇంతకుముందు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసిందే ఇక్కడ ఇచ్చారనమాట. అంటే పదార్థంలో ఉండేటటువంటి కణాల అమరిక ఘన, ద్రవ, వాయు స్థితుల్లో కణాల అమరిక అనేది ఎలా ఉంటుందో, అవి ఏ విధంగా కదులుతాయనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే కొన్ని క్వెషన్స్ ఇచ్చాడు. సో, క్వెషన్స్ చూసుకొని ఈ యొక్క అంటే ఈ పార్ట్ అనేది ఆపేద్దాము. సో, ఎందుకంటే వీడియో అనేది ఎక్కువ లెంత్ అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్ పార్ట్‌లో మనము పదార్థము దాని స్థితిని మార్చుకోగలదా, అలాగే మిగతా ఏదైతే కంటిన్యూ లెసన్ ఉన్నదో దాన్ని డిస్కస్ చేద్దాం. ఈ క్వెషన్స్ గనక చూసుకుంటే పదార్థం యొక్క స్థితిలో ధర్మాలలో గల తేడాలను పట్టిక రూపంలో రాయండి అని అన్నాడు. ఇక్కడ కొన్ని ఇచ్చాడనమాట. గాలి, చిమ్నీల నుండి వచ్చే పొగ, తేనె, నీరు, శుద్ధముక్క, పత్తి, ఇనుము అనేవి ఇచ్చాడు. పదార్థము యొక్క స్థితుల ధర్మాల్లో గల తేడాలను పట్టిక రూపంలో రాయండి అని అన్నాడు. అంటే ఘన పదార్థాలు ఏవి లేకపోతే ద్రవ పదార్థాలు ఏవి అలా. ఇప్పుడు గాలి అనేది వాయు పదార్థం, వాయు స్థితిలో ఉంటుంది. చిమ్నీల నుండి వచ్చే పొగ కూడా వాయువే. తేనె అనేది ద్రవ పదార్థం, నీరు అనేది ద్రవ, శుద్ధముక్క అనేది ఘన పదార్థం, పత్తి, ఇనుము అనేవి కూడా ఘన పదార్థం కిందకే వస్తాయి. ఈ క్రింది వానిపై వ్యాఖ్యానించండి అన్నాడు. అలాగే ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ప్రమాణ ఘన పరిమాణం గల పదార్థం యొక్క ద్రవ్యరాశినే సాంద్రత అంటారు అని అన్నారు. అంటే ఏదైతే పదార్థం యొక్క సాంద్రతని ద్రవ్యరాశి బై ఘన పరిమాణంగా ఇక్కడ డిఫైన్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ కొంత ఘన పరిమాణం గల ఏదైతే పదార్థం యొక్క ద్రవ్యరాశి ఉంటుందో దాన్ని సాంద్రతగా చెప్తున్నారు. ఇక్కడ ఇచ్చిన కొన్ని ఏవైతే గాలి, చిమ్నీల నుండి వచ్చే పొగ ఇవన్నీ ఇచ్చారో, సో, వాటిని సాంద్రత ఆధారంగా ఆర్డర్‌లో ఉంచమన్నారనమాట. చూసుకుంటే సో, గాలి అనేది తక్కువ సాంద్రతని కలిగి ఉంటుంది. ఆ తర్వాత చిమ్నీల నుండి సాంద్రత పరంగా ఆరోహణ క్రమంలో అంటే చిన్న నుంచి పెద్దకి. సో, చిన్న నుంచి పెద్దకి అమర్చమన్నాడు కాబట్టి గాలి అనేది ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. చిమ్నీల నుండి వచ్చే పొగ అనేది సెకండ్ ప్లేస్‌లో. అలాగే తేనె అనేది పత్తి అనేది థర్డ్ ప్లేస్‌లో ఉంటుంది. నీరు అనేది ఫోర్త్ ప్లేస్. అలాగే ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి తేనె అనేది ఫిఫ్త్ ప్లేస్‌లో. శుద్ధముక్క అనేది సిక్స్త్ ప్లేస్‌లో. ఇనుము అనేది సెవెంత్ ప్లేస్‌లో మనకి సాంద్రత ఆధారంగా మనము ఆర్డర్‌లో అయితే పెట్టొచ్చు. నెక్స్ట్ అది ఆల్రెడీ మనం చూసాము. పదార్థం యొక్క స్థితుల ధర్మాల్లో గల తేడాలను పట్టిక రూపంలో రాయండి అన్నాడు. ఈ ఏవైతే స్థితులు అంటే మనం ఇప్పుడు ఘన, ద్రవ, వాయు స్థితుల గురించి చెప్పుకున్నామో వాటిని డిఫరెన్సెస్‌గా రాయమన్నారు. అలాగే ఈ క్రింది వానిపై వ్యాఖ్యానించండి అన్నాడు. దృఢత్వము, సంపీడ్యత, ద్రవ్యత్వము, వాయుపాత్ర నింపడము, ఆకారము, గతిశక్తి, సాంద్రత.
సో, ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. దృఢత్వము అంటే ఏంటంటే, బయట నుంచి ఏదైతే ప్రయోగించబడిన శక్తి ఉన్నదో, దాని నుంచి కాపాడుకోవడం కోసం, దాని యొక్క షేప్‌నది కాపాడుకోవడం కోసం చూపించేటటువంటి లక్షణం ఏదైతే ఉంటుందో, దాన్నే దృఢత్వం అని అంటూ ఉంటాం. నెక్స్ట్ సంపీడ్యత. సంపీడ్యత అంటే ఏంటంటే, ఒత్తిడి కలిగించి దాన్ని కుదించేటటువంటి సామర్థ్యము సంపీడ్యతగా మనం చెప్పుకోవచ్చు. ద్రవ్యత్వము అంటే ఏంటంటే ప్రవహించడం. సో, ప్రవహించి పాత్ర యొక్క ఆకారాన్ని పొందడము లేదా ప్రవహించడం అనేది ద్రవ్యత్వం కిందకొస్తుంది. అది దేనికి? ద్రవ పదార్థాల యొక్క లక్షణంగా చెప్పుకోవచ్చు. సంపీడ్యత అనేది వాయు పదార్థాల యొక్క లక్షణంగా చెప్పుకోవచ్చు. దృఢత్వం అనేది ఘన పదార్థాల యొక్క లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వాయుపాత్ర నింపడం, ఆకారం అది ఎలాగో మనకు తెలుసు. గతిశక్తి, సాంద్రత. సో, గతిశక్తి అంటే ఏంటంటే కదలిక. కణాల యొక్క కదలిక కారణంగా కలిగేటటువంటి శక్తిని గతిశక్తిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కారణాలు చెప్పండి అని అన్నాడు. ఒక వాయువు దాని నుంచిన పాత్రను పూర్తిగా నింపుతుంది అని అన్నాడు. ఇక్కడ చూసుకుంటే కారణాలు చెప్పండి అన్నాడు కదా! సో, దీనికి మనము ఆన్సర్‌గా అంటే కారణంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, వాయువుల్లో కణాలనేవి ఎలా ఉంటాయి? చాలా లూజ్‌గా ఉంటాయి. అంటే చాలా తక్కువ ఆకర్షణ శక్తులననేవి కలిగి ఉంటాయి. అంటే వాటి మధ్య శక్తులనేవి చాలా తక్కువగా ఉంటాయి. అలాగే వాటికి ఎక్కువ గతిశక్తి అనేది ఉంటుంది. ఆకర్షణ శక్తి అనేది తక్కువగా ఉంటుంది. వాటి మధ్య గతిశక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పూర్తిగా నింపుతూ ఉంటాయి. నెక్స్ట్ ఒక వాయువు అది ఉన్న పాత్ర గోడలపై పీడనం కలిగిస్తుంది. సో, ఒక వాయువు అనేది ఇప్పుడు ఒక బెలూన్ తీసుకున్నాం. సో, బెలూన్ అనేది బెలూన్ పైన ఇది గోడ అనుకుంటే, బెలూన్ అనేది గోడ అనుకుంటే, సో, దాని పైన పీడనం కలిగిస్తుంది అని అంటున్నారు. సో, ఎందుకు కలుగుతుందంటే, అవి లోపలుండే కణాలనేవి చాలా వేరుగా లూజ్‌గా ఉంటాయి కాబట్టి, అవి ఎటు పడితే అటు వాటికి నచ్చినట్టుగా ఫాస్ట్‌గా కదులుతూ ఉంటాయి కాబట్టి, సో, అది పాత్ర గోడల పైన పీడనాన్ని కలిగిస్తుంది. నెక్స్ట్ ఒక చెక్క బల్లను ఘనము అని పిలుస్తాము అని అన్నారు. సో, ఎందుకంటే చెక్క బల్లను ఘన పదార్థం అని ఎందుకు పిలుస్తున్నాం? దానికంటూ ఖచ్చితమైన ఆకారం ఉంది. ఖచ్చితమైన ఘన పరిమాణం ఉంది. సో, కాబట్టి దాన్ని ఘనం అని పిలుస్తున్నాం. మనము మన చేతిని గాలిలో సులభంగా కదిలించవచ్చు కానీ, చెక్కతో చేసిన ఘనపు దిమ్మె ద్వారా అదే పని చేయడానికి మనకు కరాటే నిపుణుడు అవసరం అంటున్నారు. సో, గాలిలో మనకి చూసుకుంటే వాటి మధ్య అణువుల మధ్య బలాలనేవి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మనం గాల్లో ఈజీగా చేతులను అటు ఇటు కదిలించగలుగుతున్నాం. సో, ఇలా అటు ఇటు కదిలించగలుగుతున్నాం. ఇప్పుడు ఒక చెక్క ఉన్నది. చెక్కని మధ్యన నువ్వు బ్రేక్ చేసి అటు ఇటు కదిలించగలుగుతున్నావా? లేదు కదా! ఎందుకంటే చెక్కలో ఉండేటటువంటి కణాల మధ్య ఆకర్షణ బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మనం చెక్కతో ఆ పని అనేది చేయలేము. నెక్స్ట్ పదార్థాలతో పోలిస్తే ద్రవాలు సాధారణంగా తక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి. కానీ మంచు నీటిపై తేలుతుందని నీవు గమనించుంటావు. ఎందుకో తెలుసుకోండి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఘన పదార్థాలనేవి ద్రవ పదార్థాలతో పోలిస్తే తక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి. కాకపోతే మంచు అనేది నీటిపైన తేలుతూ ఉంటుంది. ఎందుకు అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? ఘన పదార్థాలనేవి ఎక్కువ సాంద్రత కలిగి ఉంటాయి. సో, ద్రవ పదార్థాలనేవి తక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి. కానీ ఇక్కడ మంచు అనేది ఏంటి? ఘన పదార్థం. అది మునిగిపోవాలి. అంటే మామూలుగా ఎక్కువ సాంద్రత కాబట్టి, ఎక్కువ సాంద్రత అనేది ఉన్నది కాబట్టి మునిగిపోవాలి. కానీ ఇక్కడ మంచు అనేది నీటి పైన తేలుతుంది. ఎందుకు అని చెప్పి అంటున్నారు. అయితే ఎందుకు అంటే నీరు గడ్డ కట్టేటప్పుడు నీటి అణువుల మధ్య అమరిక వల్ల సో, అక్కడ హైడ్రోజన్ బంధాలనేవి ఆ అణువుల మధ్యాన పెద్ద ఖాళీలనేవి ఉండడం వల్ల వీటి మధ్య ఏంటంటే ఎక్కువ ఖాళీలనేవి ఉండడం వల్ల మంచు అనేది నీటిపైన తేలుతూ ఉంటుంది. సో, అర్థమైంది కదా! నీరనేది గడ్డ కట్టినప్పుడు ఆ అణువుల అమరిక గాని, లేదా ఈ హైడ్రోజన్ బంధాలు ఈ అణువుల మధ్య పెద్ద ఖాళీలవి ఉండడము, వాటి వల్ల ఏమవుతుందంటే మంచు అనేది నీటిపైన తేలుతూ ఉంటుంది. కాకపోతే మామూలుగా అయితే ఘన పదార్థాలు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి కాబట్టి అవి నీటిలో మునిగిపోవాలి. కానీ నీటిపై తేలుతుందంటే వాటి మధ్య ఉన్న అణువుల మధ్య అమరిక గాని, వాటి మధ్య పెద్ద ఖాళీలు ఉండడం గాని, ఇవన్నీ కారణంగా చెప్పుకోవచ్చు. సో, ఇది మనకి ఫస్ట్ లెసన్ అయినటువంటి మన చుట్టూ ఉన్న పదార్థంలో
ఫస్ట్ పార్ట్ అనేది మనం డిస్కస్ చేసాము. ప్రతి లైన్ కూడా మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాము. ఇచ్చిన క్వెషన్స్‌ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసాము. సో, ఎక్కడా కూడా ఒక్క పాయింట్ కూడా మిస్ కాలేదు. సో, ఇది ఇవాల్టి మన వీడియోకి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ఇంపార్టెంట్ అయినటువంటి ఈ టాపిక్‌లోనే ఇంకా ఇంపార్టెంట్ అయినటువంటి ఈ మనకి ద్రవీభవన స్థానము ఇవన్నీ కూడా వాటి గురించి అయితే గుప్తోష్ణము వీటి గురించి అయితే మనము డిస్కస్ చేద్దాము. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో అయితే దీని కంటిన్యూస్ పార్ట్ అయితే మనము అయితే డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.